మరి ఈ మోషేకి ముందు యేసు గురించినటువంటి ఎలాంటి సమాచారం ఇశ్రాయేలీలకు తెలియదు. ఈ పంచకాండాలే యేసు గురించి మొదటి పుస్తకాలు అయితే, ఇందులో యేసు యుద్ధములు అని చెప్పి ఇంకొక పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ పంచకాండాల కన్నా ముందే యేసు యుద్ధములు అనే పుస్తకం రాయబడింది. అందుకే ఆ పుస్తకం గురించి వీటిలో రాశారు. లేకపోతే ఏ మొదటి పుస్తకాలు అయితే వీటిల్లో ఆ యేసు యుద్ధములు అనే పుస్తకం గురించి ప్రస్తావన ఎందుకు వస్తుంది అని చెప్పి ఇక్కడ ఒక లాజిక్ మనం తీయడం జరిగింది. మోషే తర్వాత యెహోషువ, సంసోను, గిద్యోను, సమూయేలు, సౌలు, దావీదు, సొలొమోను, ఈ విధంగా చాలామంది ప్రవక్తలు రాజుల నాయకత్వంలో ఇశ్రాయేలీయుల యుద్ధాలు కొనసాగాయి. ఆయా ప్రవక్తల రాజుల కాలంలో జరిగిన యుద్ధాలను వర్ణిస్తూ అందులో కొన్ని సంఘటనలను క్రోడీకరిస్తూ యేసు యుద్ధములు అనే గ్రంథం రాసి ఉండొచ్చు. అంటే యేసు యుద్ధములు అనే గ్రంథం మోషే చనిపోయిన చాలా కాలానికి కానీ ఉనికిలోకి రావడానికి అవకాశం లేదు. మోషే చనిపోయిన చాలా కాలం తర్వాత ఉనికిలోకి వచ్చిన ఒక